హాయ్ గైస్, రొటీన్‌గా తినే గర్జలు గాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా మేము చూపించినట్టు ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంటది. ఈవెన్ గర్జలు తినని వాళ్ళు గూడా ఇష్టంగా తినేస్తారు. అండ్ సింపుల్ అండ్ ఈజీగా చాలా బా వస్తాయి. సో, ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాం 1 కేజీ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నామనమాట. ఇందులోకి ఆయిల్ గూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాము. అండ్ ఇదొచ్చేసి దీనిలోకి కొన్ని కొన్ని వాటర్ ఏసుకొని మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలనమాట. బాగా మిక్స్ చేస్తూ కలిపితే మనం పిండి అనేది చాలా స్మూత్ అవుతది. సో, అందుకని బాగా మిక్స్ చేస్తూ కలుపుతున్నామనమాట. సో దట్ మన పిండి అనేది ముద్ద చాలా బాగా వస్తది స్మూత్‌గా. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ పక్కన పెడితే మన ముద్ద అనేది చాలా స్మూత్ అవుతుంది. మనం చేసేటప్పుడు చాలా బాగా వస్తాయి. సో, ఇలా బాగా కలిపి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేద్దాం. సో, దీంట్లోకి స్టఫ్ కోసం కొబ్బరి తురుము అండ్ పల్లీల పొడి కచ్చా పచ్చగా దంచుకున్నామనమాట. అండ్ యాలకుల పొడి అండ్ టూటీ ఫ్రూటీ అనమాట. గ్రీన్ అండ్ రెడ్ 2 కలర్స్ తీసుకున్నాము. ఇవి వేస్తే టేస్ట్ చాలా బావుంటది. ప్రతిసారి నార్మల్‌గా కాకుండా ఇవి కూడా ట్రై చేయండి. అండ్ షుగర్ ఏస్తున్నామనమాట. 1 ½ ఏస్తున్నాము. మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం తక్కువ తినాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. సో, ఇలా బాగా మిక్స్ చేస్తున్నామనమాట. ఇలా మిక్స్ చేసుకొని ఈ స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోధుమ పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకొని పెట్టుకోవాలనమాట. ఇప్పుడైతే ఫస్ట్ నార్మల్‌గా చపాతీలాగా చేసేసుకోవాలి ఫస్ట్. సో, చపాతీలు చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అనేది మిడిల్‌లో పెట్టేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఏసేసి పెట్టేసుకొని మళ్ళీ పిండిలో వాటర్ ఏసాం కదా! అది పెట్టాలనమాట. మనం ఎక్కడి నుంచి అయితే ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్ వరకు పెట్టేసుకోవాలి. కొంతమంది సర్కిల్‌గా పెట్టుకుంటారు. అది అవసరం లేదు. ఒక్క సైడ్ పెట్టేసుకుంటే టైట్‌గా అతుక్కపోతుందనమాట. మనం ఆయిల్‌లో ఏసినా కూడా విడిపోదు. అండ్ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేస్తున్నాననమాట. సో, ఎక్స్ట్రా ఏదుందో అది కట్ చేసి షేప్‌లో కట్ చేసి మళ్ళీ నేను ఆ పిండిది పైన పెడుతున్నాననమాట. డబుల్ స్ట్రాంగ్‌గా స్టిక్ అయిపోతుంది. మనం ఆయిల్‌లో ఏసినప్పుడు అస్సలు పైకి రాదు. ఓపెన్ అవ్వదనమాట. సో, మళ్ళీ డిజైన్‌గా ఇలా ఫోల్డ్ చేస్తున్నాననమాట. అండ్ 2, 3 టైప్స్ డిజైన్స్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో, ఇలానైతే ఒక డిజైన్ చేసి పెట్టేస్తున్నాను. సో, మళ్ళీ ఇంకొక చపాతీలో మళ్ళీ స్టఫ్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ అలా పెడుతున్నాను. కొంచెం తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోండి. అండ్ ఇందులోకి మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు ఇలా పిండిది పెట్టేస్తే మనకి వస్తుందనమాట. నేనైతే 1 సైడే పెట్టుకుంటున్నాను ఇది. మీరు కావాలంటే 2 సైడ్స్ కూడా పెట్టుకోండి. లైక్ ఓపెన్ అవుతది అనుకుంటే. బేసిక్‌గానైతే ఇలా చేస్తే ఓపెన్ అవ్వదు. సో, ఇలా చేసుకొని బాగా ఒత్తుకోవాలనమాట. అవి విడిపోకుండా. ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రాది పార్ట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదైతే డబల్ లేయర్ పెట్టుకుంటే అస్సలు ఊడి రాదు. మీరు ట్రై చేయండి. ఒక్క సైడ్ పెట్టుకున్నా కూడా రాదు. ఒక్కసారి పెట్టుకున్నా. 2 టైమ్స్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. సో, ఇలా పెట్టేసుకొని డిజైన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది సింపుల్‌గా ఫోల్డ్ చేశాను నేను. అండ్ కొంతమంది డైరెక్ట్‌గా ఫోర్క్‌తో డిజైన్ చేసి ఉంటారు. అట్లయితే కొంచెం ఊడిపోతే ఛాన్స్ ఉంది. సో, నేను ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఫోర్క్‌తో ఇలా పెడుతున్నాననమాట డిజైన్ కోసం. సో, ఈ డిజైన్ కూడా వచ్చింది. ఇలా చేసుకోవచ్చు. 2, 3 టైప్స్ డిజైన్ చేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా! కొన్ని కొన్ని అవుతున్నాయన్నమాట. మళ్ళీ చపాతీలు చేసుకొని అండ్ ఓవర్ దగ్గర అయితే గర్జలది ఆ పీట ఉండదో అలా చేసుకోండి. ఒకవేళ పీట ఉంటే డైరెక్ట్‌గా చేసేసుకోవచ్చు. సో, ఇలానైతే మనం నార్మల్ ఒక చపాతీ సైజులో చేస్తున్నామనమాట. మీడియం సైజులో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గర్జల పీటలో చూపిస్తున్నాననమాట. బేసిక్‌గా పీట ఉంటే దాని మధ్యలో చపాతీ దానికి ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాస్తేనే వస్తుందనమాట. ఆయిల్ రాసేసుకొని మన చపాతీ వేసుకొని దాని చుట్టూ పెడుతున్నాననమాట. ఒక్క సైడ్ పెట్టుకోవచ్చు, చుట్టూ పెట్టొచ్చు. నేనైతే 2 సైడ్ మొత్తం పెట్టేస్తున్నాను. ఎందుకంటే పీట నుంచి ఈజీగా రావడం కోసం. సో, పెట్టేసి ఇలా ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసి అండ్ సైడ్స్‌కొచ్చేసి అవి ఉంటాయి కాబట్టి కొంచెం వస్తది. అండ్ డిజైన్ కోసం కొంచెం సైడ్‌లు కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇంకా తీసేసుకుంటే మన గజ్జ చాలా ఈజీగా దానికంటే ఈజీగా అయిపోతుందనమాట ఇది. సో, అలానైనా ఇలానైనా ఎలానైనా చేసుకోండి. అండ్ ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాము. ఇప్పుడు గజ్జలు చేయడం అయితే రెడీ అయిపోయాయి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో, ఇప్పుడైతే మనం గజ్జలు వేసుకొని ఇవైతే వేసుకొని ఒక 2-3 మినిట్స్‌లో కుక్ అయిపోతున్నాయన్నమాట. సో, మొత్తం గూడా అటు ఇటు తిప్పుతూ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటే మన గజ్జలైతే రెడీ అయిపోతున్నాయి. కొంచెం గోల్డిష్ కలర్‌లోకి రాంగానే తీసేసుకుంటే బయటికి తీసిన తర్వాత గూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. సో, ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి.
ఆర్ ఎల్స్ బయటికి తీసిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇలానైతే చేసేసుకుంటే మన గజ్జలు చాలా బాగా రెడీ అవుతాయి. అండ్ టేస్ట్ కూడా దాని లోపల స్టఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి ట్రై చేసుకోండి. అండ్ నాకు వచ్చేసి ఇది మా మమ్మీ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. సో ఈసారి మళ్ళీ సంక్రాంతికి చేపించుకొని తింటున్నాం అనమాట. సో మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. టేస్ట్ నాకు బేసిక్గా గజ్జలు ఇష్టం ఉండదు, సో ఇలా చేస్తే నాకు బాగా నచ్చింది అనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.